సో వన్ మోర్ నైస్ కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మంచి పేస్టల్ షేడ్లో తీసుకున్నారు మనకి లెహెంగా అయితే. సో ఇది వచ్చేసి ఒక లాంటి లైట్ బేబీ పింక్ కలర్లో తీసుకున్నారనమాట. బ్యూటిఫుల్ కలర్ అని చెప్పచ్చు. సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా. సో దిస్ ద బ్యూటిఫుల్ లెహెంగా అండి. కలర్ కాంబినేషన్ గురించి అయితే అస్సలు ఆలోచించొద్దు, చాలా బాగుంది. సో చెప్పాను కదండి, ఒక్కసారి నీట్గా ఈ ఐరన్ ప్లీట్స్ అంతా కూడా ఐరన్ చేస్తే లిటరలీ మనం పెట్టిన ప్రైస్కి ఇంత మంచి లెహెంగా వచ్చిందా అని అయితే అనుకుంటారనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్. సో బ్లౌజ్కి కూడా చూడండి మంచిగా బిగ్ బార్డర్ అయితే వస్తుందన్నమాట హ్యాండ్కి. సో దిస్ ద కంప్లీట్ లుక్. ఫుల్ లెంత్లో లైనింగ్ కూడా ఉంటుంది కామన్గా. అండ్ దిస్ ద బ్యూటిఫుల్ దుప్పటా. అండ్ ఒక్కసారి దుప్పటా డీటెయిలింగ్ అయితే చూసేద్దాము. సో దిస్ ద నైస్ దుప్పటా. అండ్ 4 సైడ్స్ కూడా మనకి మంచి స్కాలపింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఓనీ మొత్తం కూడా ఇట్లాగా సిల్వర్ జరీ బుటీస్ అయితే తీసుకొని మనకి హైలైట్ చేశారు. సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో గ్రాబ్ సూన్ అండ్ థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి, ఇది కూడా చాలా బాగుంది. వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. మంచి మేతి ఎల్లో కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే పేరప్ చేశారు. బాటిల్ గ్రీన్ కూడా కాదు, పికాక్ గ్రీన్ ఇస్ ద పర్ఫెక్ట్ కలర్. సో దిస్ ద బ్యూటిఫుల్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా అండి. మనకి గీరా కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ మీద మనకి పటోలా ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట. సో ఫుల్ లెంత్లో లైనింగ్ అండ్ దిస్ ద బ్లౌజ్ పీస్. సో వన్ సైడ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్కి బిగ్ బార్డర్ ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి ఇట్లాగా స్మాల్ బార్డర్ అయితే ఇస్తారనమాట. సో అకార్డింగ్ టు అవర్ ప్రిఫరెన్సెస్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి, బిగ్ బార్డర్ కావాలా స్మాల్ బార్డర్ కావాలా అనేది. సో హిప్ బెల్ట్కి కూడా చూడండి చాలా చక్కగా మనకి బార్డర్ అయితే పేరప్ చేసేసారు. అండ్ దుప్పటా చూసారు కదా, మంచి పికాక్ గ్రీన్ కలర్లోనే మనకి దుప్పటా కూడా పేరప్ చేయడం జరుగుతుంది అనమాట. సో చెప్పాను కదా, మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాబ్స్.